మేడారం జాతరలో ఇచ్చే ప్రసాదం ఏంటో ఎంతమందికి తెలుసు? బెల్లం అని చెప్తారు కదా! అవును. కానీ బెల్లంతో పాటు ఈసారి తెలంగాణ గవర్నమెంట్ ఇప్ప పువ్వు లడ్డూని కూడా ఇవ్వబోతోంది. ఇప్ప పువ్వు లడ్డు ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? కొత్తది కాదు, పాతదే. ఒకప్పుడు విరివిగా అడవులుండేవి. అందులో ఇప్ప పువ్వు పుష్కలంగా దొరికేది. అమ్మమ్మలు, నానమ్మలు వీటిని అమ్మలకి, నాన్నలకి రక్తం పట్టాలని, రోగనిరోధక శక్తి పెరగాలని తినిపించేవాళ్ళు. అడవులతో పాటు ఇప్ప పువ్వు కూడా తగ్గిపోయింది. వనదేవతల పండగ మేడారం జాతర కాబట్టి అక్కడి కోయ, ఆదివాసీ మహిళలకి జీవనోపాధి అందించాలని, అలాగే జాతరకి వచ్చే భక్తులకి ఆరోగ్యాన్ని అందించాలని ఇప్ప పువ్వు లడ్డూని ప్రసాదంగా తెలంగాణ సర్కార్ అందించబోతోందని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంకి చెందిన కొండపర్తి మరియు మేడారం జాతర పరివాహంలో ఉన్న కన్నెపల్లికి చెందిన కోయ, గిరిజన ఆదివాసీ మహిళలకి ఇప్ప పువ్వు లడ్డూను తయారు చేయడం, వాటిని ఎలా విక్రయించాలో అని ఆర్థిక శిక్షణ విక్రయాలు మొదలగు సహకారం అందించే కార్యక్రమాన్ని సెర్పు సంస్థ చేపట్టింది. ఇప్ప పువ్వు లడ్డులో పుష్కలమైన పోషకాలున్నాయి. రక్తహీనతను తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ అల్జర్ వంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. బాలింతలకు దివ్య ఔషధం, నీరసం, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి త్వరలో జరగబోయే మేడారం జాతరకి వెళ్ళినప్పుడు ఇప్ప పువ్వు లడ్డును తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.